ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. నమస్తే, ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నా పేరు భావన. వైసీపీలోకి వెళ్తున్నా అని ప్రచారం చేస్తున్న వారికి మీడియా ద్వారా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్న, పార్టీలోనే ఉంటా అని ఇటువంటి తప్పుడు వార్తలను, మాటలను నమ్మవద్దని తెలిపారు. నా స్వగ్రామం ఏవీ నగరం. ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిగా జెండా కట్టింది మా గ్రామంలో నేను. అప్పటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీలో రేపు జరగబోయే ఎలక్షన్లో 10 ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్, అనేక ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్ కూడా చేయడం జరిగింది. ఆ రోజున తుని నియోజకవర్గంలో ఐక్య సంఘం అనే సంఘంలో నేను ఒక ప్రధాన సభ్యుడిగా కొనసాగుతూ ఎన్టీ రామారావు గారు ప్రసారానికి వచ్చే ముందు యనమల రామకృష్ణ గారిని కాకినాడలో రాజకీయం లాయర్ చేస్తుంటే తీసుకొచ్చి పోటీ పెట్టించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకి పార్టీలో మంచి గుర్తింపు రావడం, క్యాబినెట్లో ఉండడం, ఆయన హైదరాబాద్లో ఉండడం, తర్వాత విజయవాడలో ఉండడం, ఆయన స్థాయినే నేను ఈ రోజు వరకు తుని నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం నా చేతుల మీదుగా యనమల రామకృష్ణ ప్రతినిధిగా ఇక్కడ పనిచేయడం అందరికి తెలిసిన విషయమే. మరి నిన్న వచ్చినటువంటి వార్త నేను పార్టీ మారుతానని, వేరే పార్టీకి వెళ్తానని వచ్చినటువంటి వార్తను ఖండిస్తూ, ఎందువలంటే ఈ 40 సంవత్సరాలు అనేక మంది కార్యకర్తను తయారు చేసినటువంటి నేను వేరే పార్టీ మారుతారని మీరు నమ్మక్కర్లేదని మీ ఛానల్ ద్వారా ఖండన తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే పేరుకి రామకృష్ణ గారు పదవిలో ఉన్నప్పటికీ ఆయన స్థాయిని అన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి మచ్చ రాకుండా, రామకృష్ణ గారికి మచ్చ రాకుండా, ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే నా నెత్తి మీద వేసుకుని ఆయన అన్ని విధాల కంటికి రెప్పలా కాపాడిన సంగతి మీ అందరూ తెలుసుకున్న విషయమే. దాన్ని పెట్టి అయినా 6 సార్లు నెగ్గడం, ఒకసారి అవకాశం రాకపోవడం, ఆయన అవకాశం లేకపోతే తప్పనిసరిగా నిలబడమని ఆయన చూసిన మేరకు నేను నిలబడడం, అప్పుడున్నటువంటి వ్యతిరేకత వల్ల, స్థానికంగా అందుబాటులో ఉండడం వల్ల, అసంతృప్తి వల్ల నాకు అవకాశం రాకపోవడం, ఈ రోజున మళ్ళీ వాళ్ళ పాపకి దివికి ఇవ్వడం, దివికి కూడా యనమల రామకృష్ణ గారికి ఏ విధంగా పనిచేస్తున్నానో అదే విశ్వాసంతో పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. ఇటువంటి వార్తలు దయించి వేయొద్దు, కార్యకర్తలు, ప్రజలు నమ్మొద్దు. తప్పనిసరిగా ఇప్పటికి నాకు 70 సంవత్సరాలు, చాలా చిన్న వయసులోనే పదవుల పేర్లు లేనప్పటికీ, ఎమ్మెల్యే పేరు లేనప్పటికీ ఆ స్థాయిలో ప్రజలకు సేవ చేసే అదృష్టం ఆ భగవంతుడి కలగజేయడం, కార్యకర్తలు కలగజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా
తెలుగుదేశం పార్టీలను కొనసాగుతానని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. నమస్తే, ఆగ్రా న్యూస్ కి స్వాగతం. నా పేరు భావన. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని జై భీమ్రావ్ భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జగ్గారపు మల్లికార్జున తెలిపారు. శుక్రవారం కాకినాడ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుండి పోటీ చేయడం జరిగిందని, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులుగా జై భీమ్రావ్ భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా గత 5 ఏళ్ల నుండి పనిచేయడం జరుగుతుందన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలో పుట్టిన నేను ఆర్ఆర్బిహెచ్ఆర్ స్కూల్లో చదువుకోవడం జరిగిందన్నారు. కాకినాడ జిల్లా అధ్యక్షునిగా కూడా నేను గత 5 సంవత్సరాలుగా ఇదే జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలో పుట్టిన నేను పిఠాపురంలోనే ఆర్ఆర్బిహెచ్ఆర్ స్కూల్లో కాలేజీలో కూడా నేను చదువుకుని ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు రాజకీయాల్లోకి 2019లోకి వచ్చిన నేను మన జిల్లాలో అనేక ప్రజా సమస్యలపై, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలపై జరుగుతున్న అనేక దాడులపై ఇప్పటికే పోరాటాలు చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అంత దారుణంగా కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేస్తే ఎవరైనా సరే సరైన రీతిలో స్పందించారా? జై భీమ్రావ్ భారత్ పార్టీ మాత్రమే. ఆ రోజు జడా శ్రవణ్ కుమార్ గారు మేము కలిసి రోడ్ల మీద పోరాటాలు చేసి ఎమ్మెల్సీ అనంతబాబుకి ఏ విధంగా శిక్షలు వేయించామో మీరు అందరికీ తెలుసు మిత్రులారా. శిరోమణనం వరప్రసాద్ మన జిల్లాకు చెందిన వ్యక్తి. వరప్రసాద్కి ఒక పోలీస్ స్టేషన్లో శిరోమణనం చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా సరే సరైన రీతిలో పోరాడాయా? మా పార్టీ మేమందరం కూడా రోడ్లెక్కి పోరాడి రాష్ట్రపతి వరకు కూడా శిరోమణనం వరప్రసాద్ తీసుకువెళ్ళడం జరిగింది మిత్రులారా. ఇలా ఒకటి కాదు, కొన్ని వందల వేల పోరాటాలు ఇటు జిల్లాలో అటు రాష్ట్రంలో జడా శ్రవణ్ కుమార్ గారి అధ్యక్షన మేము అందరం కలిసి పోరాడడం జరిగింది. ఇలాంటి మేము కాకినాడ జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకమైన మన జిల్లాలో చాలా మంచి రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో సుమారు నేను 10 మాస్టర్ డిగ్రీలు చదువుకొని ఈరోజు ఉన్నాను. ఒక న్యాయవాదిగా పనిచేస్తా ఉన్నాను, ఒక బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను, ఒక పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. నమస్తే, ఆగ్రా న్యూస్ కి స్వాగతం. నా పేరు భావన. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు సచివాలయం వద్ద ఆదిమజాతి గిరిజనుల పీఎం జన్మన్ పథకాలు ప్రతి పీవీటీజీ కుటుంబానికి అందాలని, స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాని ఉద్దేశించి సిఐటియు నాయకులు వై అప్పలనాయుడు, అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎస్ అశోక్ లాల్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ఎన్నికలకు సిద్ధం అంటే ఏజెన్సీలో ఓడించడానికి మేము సిద్ధం. ఆదివాసీ చట్టాలను రద్దు చేసిన వైఎస్ఆర్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఆదివాసీలు అందరూ ఏకమై ఏజెన్సీలో ఒక్క సీటు కూడా గెలవకుండా ఓడించాలని, లేకుంటే ఆదివాసీ జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు సానా, చిట్టిబాబు, పాంగి రాజాబాబు, పాంగి నాగేశ్వరరావు, పాంగి బాబురావు, కిల్లో కళ్యాణం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బురుగు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను రావడానికి గల కారణం ఏంటంటే మన డౌనూరు సచివాలయ ఆఫీస్ ఇక్కడ ఉందని తెలిసి ఈ పంచాయతీకి సంబంధించిన గ్రామ సమస్యల పైన కావడం జరిగింది. అయితే ప్రధానంగా ఏంటంటే మన రాష్ట్రంలో ఇప్పుడు జగన్ ఎన్నికలకి మేము సిద్ధం అంటున్నాడు. మా జగన్కి వేసి గెలిపిద్దామా? మనం జగన్ కేసి ఇప్పుడు గెలిపిస్తే ఏమవుతుందంటే సిద్ధం అంటున్నాడు, కానీ మనం ఓడించడానికి సిద్ధం అనాలి. ఎందుకో తెలుసా? మనం ఓడించకపోతే భవిష్యత్తులో మనం చాలా ప్రమాదంలో
పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు జీవో నెంబర్ 3 అనేది ఒకటి ఉండేది ఇంతవరకు. ఆ జీవో నెంబర్ 3ని జగన్ ఏం చేశాడంటే రద్దు చేశాడు. సుప్రీంకోర్టు ఏమో 50% జీవో నెంబర్ 3ని అమలు చేయొచ్చని సుప్రీంకోర్టు చెప్తే 50% కూడా రిజర్వేషన్ మనకి ఇవ్వకుండా మొత్తం దాన్ని రద్దు చేశాడు. జీవో నెంబర్ 3 అంటే ఏంటంటే మన పిల్లలు, ఇప్పుడు మన పిల్లలు చదువుకుంటున్నారు కదా, మన పిల్లలు చదువుకునే పిల్లలకి డిగ్రీ తర్వాత పీజీ తర్వాత మన పిల్లలకి ఉద్యోగాలు రావడం కోసం ఏర్పాటు చేసిన జీవో అది. ఆ జీవోని తీశారు. మరి మన పిల్లలకి ఇప్పుడు చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయా? రావు. మరి అలాంటి వాడిని మనం ఇప్పుడు మళ్ళీ మనం ఓటేసి గెలిపిస్తే రేపు మళ్ళీ ఇంకెలాంటి జీవోలు తీసేస్తాడు. మరి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తిని మళ్ళీ మనం ఓటేసి గెలిపిస్తే మరి మనకి ప్రమాదం కదా. రేపు ఉన్నది మనకి 170 యాక్ట్ ఒకటి ఉన్నది. ఈ 170 యాక్ట్ అనేది మన గిరిజనులకి భూములు కాపాడడం కోసం, ఈ ప్రాంతాన్ని కాపాడడం కోసం మనకి 170 చట్టం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు జీవో నెంబర్ 3 తీసాడు, రేపు 170 యాక్ట్ తీయడానికి గ్యారంటీ ఏమున్నది? అందుకు జగన్ అనే వ్యక్తి మన ముఖ్యమంత్రి చాలా ప్రమాదకరం. అందులో మన గిరిజనులకి ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం ఏజెన్సీ 11 మండలాల్లోని బాక్సైడ్ అనేది ఒకటి ఉంది. మీకు తెలుసో తెలియదో బాక్సైడ్ అనేది ఒకటి ఉంది మన కొండలో. ఈ బాక్సైడ్ గా తీస్తే మనం అందరం ఈ ప్రాంతం నుండి తట్టాపుట్టా సర్దుకొని కిందికి పోవాల్సిందే. ఎక్కడికి పోయి బతుకుతాం మనం? ఈ ప్రాంతం వదిలేసి ఎక్కడికి పోయి బతుకుతాం? ఎక్కడికి పోయి బతకడానికి కూడా మనకు దారితేనే ఉండదు. మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ మన ముఖ్యమంత్రి చేతి ఏం చేస్తాడు? మరి ఈ మొత్తం అమ్మేస్తాడు. ఇప్పుడే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కడుతున్నారు ఇక్కడ గానుగుల దగ్గర. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మీరు వినే ఉంటారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఆ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వల్ల 32 గ్రామాలు కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి. మేము వెళ్ళాం, అక్కడ అడిగాం, ఏంటి మరి ప్రాజెక్ట్ కడితే మేము 33 గ్రామాలు ఖాళీ అయిపోతాయి కదా, మరి ఏంటి మీ పరిస్థితి అంటే, మరి మేమైతే అడ్డుకుంటాం బాబు, మేము ఎలాగ ఇచ్చేస్తాము, మేము ఎప్పుడో తాతల తండ్రుల నుండి ఇక్కడే బతుకుతున్నాం, మేము ఈ గ్రామాలు మేము ఎలా ఖాళీ చేస్తామని అంటాం. అంటే అది ఎవరికి అడిగి ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు? నిన్ను అడిగాడా? నన్ను అడిగాడా? నిన్ను అడిగాడు? ఎవరిని అడగలేదు. మరి ట్రైబల్స్ కి ఏ సంక్షేమ పథకాలు అనేసి వారి 15,000 రూపాయలు అమ్మఒడి, రైతు భరోసా, చేయూతాన్ని ఇచ్చేస్తే రేపు నాన్న ఇలాంటి దిక్కుమాల పథకాలు ఒకటి తీసుకొచ్చి మనకి బాక్సైడ్ అనేది తవ్వితే మరి రేపు ఎక్కడికి పోయి బతుకుతాం మనం అంతా? కనుక కంపల్సరీగా మనం అందరం ఏకమై ఈ జగన్మోహన్ రెడ్డిని మనం ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎమ్మెల్యేని కంపల్సరీగా ఓడించి మనకే అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని గెలిపించుకోవాలి. కనుక ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఇల్లులు ఇస్తున్నారు కదా, ఏది అదే ప్రధానమంత్రి మనకి ఇల్లు ఇస్తున్నారు కదా, ఒక్కొక్క ఇంటికి ఎంత? 2,30,000, 39,000, 2,39,000. ఆ 2,39,000 తోటి నువ్వు ఇల్లు కట్టగలవా? ఇప్పుడు రేట్ల ప్రకారంగా రేపు సెట్ కూడా కట్టాలేము మనం. ఇసుకకి ఎంత రేటు, రాయికి ఎంత పడుతున్నది, ఐరన్ కి ఎంత పడుతున్నది, సిమెంట్ కి ఎంత పడుతున్నది, మేస్త్రీలకి ఎంత పడుతున్నది? ఒక్కొక్కడికి 800, 1,000 రూపాయలు, మేస్త్రీలకి 900. మా గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2,39,000 రూపాయలు ఏది మేస్త్రీని మేమడానికే సరిపోతుంది. మరి ఇంకెక్కడ మనం ఇల్లు కట్టగలుగుతాం? కనుక కంపల్సరిగా రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఒక నిరుపేదవాడికి ఇల్లు ఇవ్వాలనుకుంటే 5 లక్షల రూపాయలు కేటాయించగలిగితేనే మనం ఇల్లుని నిర్మించుకోవడానికి అవుతుంది. ఈ రోజుకి చాలా మంది వర్షం పడితే కారిపోయే ఇల్లు, ఎండ కాస్తే ఎండ పడే ఇల్లుని, కారిపోయే ఇల్లు దగ్గరే నివాసం గడుపుతున్నారు. అంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈ 2,39,000 రూపాయలతోటి ఎవడో కలుపు డబ్బులు 2 లక్షలు 3 లక్షలు వేసుకున్నాడు, ఇల్లు కట్టుకోగలుగుతున్నాడు. ఉన్నవాడు కట్టుకోగలుగుతున్నాడు. లేనివాడు ఈ రోజు కూడా అలాగే ఉండిపోయాడు, పేదవాడిగానే ఉండిపోయాడు. కనుక దీన్ని ప్రభుత్వాలు ఆలోచన చేసి తెలంగాణ మాదిరిగానే తెలంగాణలో ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి. ఆ రకంగానే ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేది మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన పిల్లలు ఇప్పుడు స్కూల్లో చదువుతున్నారు కదా, మన పిల్లలు స్కూల్లో చదివే పిల్లలకి భోజనం ఎలాగుంటుందో మీరు ఎప్పుడైనా అడిగారా? మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఏ రోజైనా అడిగారా పిల్ల భోజనం ఎలాగుంది, ఆ కూరలు బాగున్నాయా లేదా, మీరు తినగలుగుతున్నారని ఏ రోజైనా అడిగారా?
లేదు. మనం వెళ్ళి తీగ పెట్టాడా వచ్చాడని కానీ ఒక్క ముద్ద కూడా తినలేము మనం అన్నాం. ఇలా నోటు కాడ పెట్టుకుంటే ఒక్క ముద్ద కూడా, నేను ఒక స్కూల్లో ముద్ద నోటు కాడ పెట్టుకున్నాను, ఒక్క ముద్ద కూడా తినలేము. ఏమని అడిగితే మనం అడగడానికి కూడా లేదు స్కూల్లో ఏం జరుగుతున్నారు. అలాంటి దిక్కుమాల చట్టాలు మన ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకొచ్చారు. పేరెంట్స్ కూడా అడగడానికి లేదు, వార్డెన్లకి హెచ్ఎంలకి లోపలికి వెళ్ళడానికే లేదు. ఎంత దుర్మార్గం అది. గతంలో అయితే ప్రజా సంఘాలు లేకపోతే విద్యార్థుల సంఘాలు వెళ్ళి అడిగాయి, మా పిల్లవాడికి బాగోకపోయినా సరే ఏం జరిగింది ఏంటని అడగడానికి ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా చేశారు ఎవరు, మన ఎమ్మెల్యే ఎంపీలు. అదొక విధానం. అంటే ఈ రకంగా మనకి గిరిజనులకి మేలు జరగకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. మరి ఎన్ని కాదు ఆడిచ్చే పథకాలు తక్కువే. అంటే ఆ పథకాలు ఎలాంటివి అంటే మన ఏజెన్సీ భాషలో చెప్పుకుంటే మనం పిట్టకి నూకలు వేస్తాం. పిట్టను పట్టాలంటే ఏం చేస్తాం? నూకలు వేస్తాం. నూకలు ఎత్తే ఏం చేస్తుంది ఆ పిట్ట? ఆ నూకలే చూస్తుంది, కానీ దాన్ని గురిచుట్టా ఉన్న ఉచ్చి చూస్తుందా? ఆ కారుకోడి, మన కారుకోడి కొగ్గామనుకో అదేం చేస్తుంది? ఆ నూకల్ని చూసి నూకలే కనిపిస్తుంది దానికి, కానీ ఉచ్చు కనిపించదు దానికి. ఏమద్దప్పుడు ఆ ఆశ కనిపోయి తక్కువ మధ్య మనం వేసిన నూకల్ని తింటుంది. తినగానే ఏమవుతుంది? ఉచ్చు బిగించుకుంటుంది, ఉచ్చు కూడా పడిపోద్ది. ఇప్పుడు మనం అదే పరిస్థితుల్లోనే మనకేసేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది నూకలే. మనకి పూటగడ్డానికి ఇచ్చేది నూకలే. దాంతో మనం బతుకులు బాగుపడిపోతాయా? బాగుపడవు. ఎలాంటి బతుకులు అలాగే. నూకలు అనేది ఏమున్నది? ఒక పూట కరిగిపోతాయి. జగన్మోహన్ రెడ్డి ఇంకొక కథ చెప్పాడు, అన్నం పెడితే అరిగిపోద్దట, ఇల్లు ఇస్తట కూలిపోద్దట, అంటే కర్రు పెట్టి కాల్చితట గేపగా ఉండిపోతాడు జీవితాంతం. అంటే దానికి అర్థం ఏంటి? మనకు జీవాల చట్టాన్ని తీసేస్తే మనకు జీవితాంతం గుర్తుండిపోద్ది కదా. మరి మన కర్రు పెట్టి కాల్చినట్ట కాదా? కర్రు పెట్టి కాల్చినట్టే కదా. మన చట్టాలు హక్కులు తీసేస్తే ఈ అడవుల మీద మనం హ్యాపీగా బ్రతికే మనకి ఈ జీవాలన్నీ తీసేస్తే ఏమవుతుంది? కర్రు పెట్టి కాల్చినట్టే కదా. అంటే మన జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాగా జగన్మోహన్ రెడ్డి చేసే ఈ పనికిమాలిన పనులు ఇలాంటివి. అభివృద్ధి అనేది ఏది అంతంత మాత్రమే. నిజంగా అభివృద్ధి గ్రామాల్లోకి వెళ్తే మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే కదా. ఏమైనా అభివృద్ధి జరిగాయా? ఏమైనా మార్పు జరిగిందా మీ గ్రామాల్లోని? ఒక్కరు చెప్పండి, మా ఊర్లోని పలానా దాని వల్ల మాకు అభివృద్ధి అయిపోయిందని. ఎలాంటి అంటే మన గిరిజనుల బతుకు ఎక్కడేసిన గొంగాలి మండలంలో గవర్నర్ పంచాయతీలో గ్రామాల్లో మారలేదు అటే ఉన్నాయి గుడిసాలి కనుక కంపల్సరిగా మనం అంతా ఐక్యత రేపు రానున్న ఎన్నికల్లో మాత్రం మనం ఎవరికేస్తే బాగుంటది అని చూసుకునే మనం ఓటేసి గెలిపించగలిగితేనే, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాండిడేట్ కనుక ఎన్నుకున్నామా మన పని అయిపోయినట్టే. మొత్తం తటాపుట్టా సర్దుకోవాల్సిందే. ఇప్పటికే నేషనల్ హైవే ఒకటి వేసెత్తున్నారు, నేషనల్ హైవే అవుతున్నది. చాలా గ్రామాలకి రోడ్లు వెళ్ళిపోతున్నాయి, టవర్లు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు అలా జరుగుతున్నది అంటే రేపు రానున్న రోజుల్లో బాక్సైడే ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మనం వద్దన్నా సరే వచ్చేస్తున్నాయి. కావాలనుకున్న గ్రామాలకు మాత్రం అయ్యారు, మనకు కావాలనుకున్న గ్రామాలకు అయ్యారు. ఆడికి అవసరమైన గ్రామాలకు. నమస్తే, ఆగ్రా న్యూస్ కి స్వాగతం. నా పేరు భావన. 5 సంవత్సరాల నుండి అనుపత్తి ప్రజలకు నిజాయితీ అంటే ఏంటో, ఒక నాయకుడు నిజాయితీగా పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చూపించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ వారి భార్య ఆదిలక్ష్మి బిక్కవోలు మండలం ఇళ్లపల్లి పాకలు తుమ్మలపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆయన భార్య ఆదిలక్ష్మి నిజాయితీగా తమకు చేసిన సేవ తమకు తెలుసు అని, అటువంటి వారు అనపత్తి నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టమని ఈ గ్రామ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఊరికి ఊరే ఆమె వెంట కదులుతుంటే జనజాతరుల ప్రచారం సాగింది. ఇంతమంది ప్రజలు ఇలా జైజైలు పలుకుతూ తమకు మద్దతు పలుకుతూ తమ వెంట రావడం ఆనందంగా ఉందని ఆదిలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట బిక్కవోలు మండల వైసీపీ కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి అలియాస్ బుజ్జి, జెడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ, ఇళ్లపల్లి సర్పంచ్ లొల్లా భద్రం, సాధనాల రాంబాబు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
అభివృద్ధి సంక్షేమానికి డాక్టర్ గారు తీసుకురావడం జరిగింది. మరి మీకు ఎవరైనా తెలుసో తెలియదో తెలియదు కానీ 715 కోట్లు మనం తీసుకురావడం జరిగింది. ఇది అభివృద్ధి అని చెప్తాను. ఎందుకంటే చిన్నపిల్లలు చదువుకుంటే అది అభివృద్ధి అయినట్టు. రోడ్లు ఇస్తారు, అలాగే ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారు. ఇక్కడ కమ్యూనిటీ గ్రాసింగ్ సహకారంతో ఇక్కడ మరి కమ్యూనిటీ హాల్ కూడా కట్టారు. మీ అందరికీ తెలిసిన విషయం. మరి డాక్టర్ గారు ఇన్ని చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని డాక్టర్ గారిని పెట్టుకుని మీ సపోర్ట్ డాక్టర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈ రోజున ఊరంతా డాక్టర్ గారు నాయకత్వం అందరూ కూడా అభివృద్ధి తీసుకురావడానికి కృషి చేశారు. మన గోలపల్లి బుజ్జి గారు ఈ మండలానికి కన్వీనర్ ఉంటూ ప్రతినిత్యం మీ అందరికీ అందుబాటులో ఉంటున్నారు. అలాగే ఆయనకి మీకు ఏ అవసరమైన బుజ్జి గారు దృష్టిలో పెట్టండి. అలాగే మన డాక్టర్ గారికి బుజ్జి గారి ద్వారా మనకు వస్తాయి. ఎప్పుడు కూడా ఎవరికి కూడా డాక్టర్ గారు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారని 5 సంవత్సరాల నుంచి ఆయన ఉంటారు. డాక్టర్ ఎప్పుడన్నా మీకు సమస్యలు నేను మీ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి మా డాక్టర్ అంటే మీకు అందరికీ తెలుసు. ఆయన వైద్య రూపాన అలాగే రాజకీయ రూపాన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సేవ చేసుకుంటూ రోజుకు 4 గంటలు పడుకుంటారు. నా ఉద్దేశంతో డాక్టర్ గారు ఎప్పుడు కూడా ప్రజల మధ్య తిరుగుతూ ఉంటున్నారు. అటువంటి వ్యక్తి మళ్ళీ మీకు నాయకుడు వస్తే అనపర్తి నియోజకవర్గం చాలా సురక్షణ అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి, డాక్టర్ గారు ఎమ్మెల్యే అవ్వాలి, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ముందుకెళ్లాలంటే మీ అందరితో పాటు అవసరం చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి మళ్ళీ మాకు రావటట్టు కోరుకోవచ్చు. ఇది వచ్చే నెలలో ఇంకా మాకు ఒకసారి ఏప్రిల్లో డేట్ వచ్చేస్తే ఆ డేట్ మీరు అందరూ సమర్థం అయ్యి, ముఖ్యంగా నిన్న మన గ్యారెంటీ పోయింది. ఆ మీటింగ్ లో కొంతమందికి కొంచెం ఇబ్బందులు చెప్పారు. అమ్మాయిలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ వెనకాల డాక్టర్ గారు ఉన్నారు, మీ ఊరు నాయకులు ఉన్నారు, అలాగే మన ఆది నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. పార్టీ అండగా ఉంది. మీకు ఎవరికి ఏ సమస్య వచ్చినా మారు ఎవరు మా దృష్టికి తీసుకొచ్చిన చెప్పి గతంలో డాక్టర్ గారికి ఎంతైతే తోడ్పాటు ఇచ్చారు, ఇక ముందు కూడా అప్పుడు ఏ పనులు చేయకుండా 55,000 ఇచ్చారు. ఇప్పుడు ఇన్ని తర్వాత డాక్టర్ గారికి డాక్టర్ గారికి మీరు ఎంత కాన్షియస్ని ఒక లెవెల్లో చూపించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వైసీపీ ప్రభుత్వ పాలనలో దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 3వ డివిజన్ గోడారికుంట జయప్రకాష్ నగర్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా వారి 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ వంటి మణికుమార్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ వార్షికోత్సవ వేడుకలకు కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ సిరిడి సాయిబాబా వారిని దర్శించుకొని ప్రత్యేక పూజాధిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ వంటి మణికుమార్ మాట్లాడుతూ, ఈ దేవాలయాల మరమ్మతుల నిమిత్తం కొంత నగదు అవసరమని తెలిసిందని, దానికి గాను తన వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దగ్గరగా 1,50,000 రూపాయలు అవుతుందని చెప్పేది కమిటీ మెంబర్ చెప్పడం జరిగింది. అందు నిమిత్తం వారు మా యొక్క నాయకులు కన్నబాబు ఆదేశాల అనుసారం ఈ గుడికి ఆ గోపురం నిమిత్తం ఒక 20,000 రూపాయలు మేము ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ 20,000 కాకుండా మీ కమిటీ మెంబర్స్ ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. ఇంకా అమౌంట్ ఏం తగ్గిపోతే అది కూడా మేము సర్దుబాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ శుభ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నామండి. అందులో భాగంగా ఈ రోజు పని మొదలుపెట్టే నిమిత్తం 10,000 రూపాయలు కమిటీ వారికి అందజేయడం జరుగుతుందండి. మీరు ఎంత గోపురానికి ఎంతైనా సరే
అందులో మీరు ఎంత పెట్టుకుంటారో పెట్టుకోండి, మిగిలిన అమౌంట్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా మంత్రివర్యులు శ్రీ కుసాల కన్నబాబు గారి తరఫున నేను ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. నేను విన్నది ఏంటంటే గుడికి కమిటీ ఉందండి, కమిటీకి ప్రెసిడెంట్ ఇక్కడ ఎవరు ఉంటారు, మేము అందరూ ఒకటే అని చెప్తారు. ఈ గుడికి ఎంతమంది మెంబర్లు ఉన్నారో వాళ్ళందరూ కమిటీకి ఏర్పడి వాళ్ళే ఈ గుడి బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు గొడవలు కూడా అంతే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ బాధ్యతగా ఈ గుడి వ్యవహారం చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గుడి వ్యవహారంలో మా కథలో సహాయ సహకారాలు మీకు ఏమన్నా అవసరమైతే ఇప్పుడు మనకు చెప్పారు, ఏమన్నా చూస్తానని చెప్పి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా మీకు మా మడకవారు చెప్పండి, మడకవారితో మీకు కూడా రండి, మీకు కావాల్సిన సహాయ సహకారం మేము అందిస్తాను మనస్ఫూర్తిగా మీకు గమనించుకున్నాను. అలాగే ఇక్కడ ఈ వాతావరణం చూస్తే నాకు చాలా ఆనందంగా ప్రజల్లో భక్తిభావం పెరిగింది. ఎప్పుడైతే ప్రజల్లో భక్తిభావం పెరిగిందో ప్రజల్లో ఒక నీతి నిజాయితీగా ఏర్పడుతుంది. ఈవేళ ఈరోజు మనం చూస్తే పూర్వం కూడా తేడా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారు కూడా కొంచెం భక్తి దాంతోపాటు నడవడిక నేర్చుకుంటారు. మన భక్తిలో ఎంత అనుకుంటాం అంత నడవడిక మనకు ఉంటుంది. ఆ నడవడిక బట్టి మనం సాఫీగా ఎదురుకెళ్తాం. అందరికీ ఇక్కడ ఆధ్యాత్మికత ఉంది. ఆధ్యాత్మికత పెరిగినప్పుడు ఆ ఏరియా కూడా ఖచ్చితంగా బాగుపడుతుంది. కాబట్టి మీకు మీ ఆధ్యాత్మికత మీ అందరూ కూడా చాలా సంతోషిస్తున్నాను. అలాగే మీ కమిటీ వరకు మరోసారి నా విన్నపం, ఈ టెంపుల్ ఇంకా డెవలప్ చేయండి. ఇప్పుడు గోపురం కడతామని చెప్పారు, గోపురంతో పాటు ఇంకేం కావాలో చెప్పండి. మీరు గోపురం వచ్చినప్పుడు కాంపౌండ్ మమ్మల్ని అడుగుతున్నారు, మీకు ఏదో అవసరం ఉంటే మా మడికమ్మ దృష్టిలో పెట్టి మీ కమిటీ వారందరూ రావడం అందుకమరేనా మీ అందరూ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టి ఒకసారి మీరు వస్తే తప్పకుండా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మా గర్వ ఉపయోగిస్తారని చెప్పి మా గర్వ విషయం మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఏ టైంలో ఎప్పుడైనా సరే మీరు కర్మగా రావచ్చు, మీకున్న సమస్యలు చెప్పచ్చు. అది మీ సమస్య వచ్చు, గ్రామ సమస్య వచ్చు, దేవుడి సమస్య వచ్చు. ఏ సమస్య అయినా సరే మీకు అందుబాటులో కావడం కనబడుతుంది. అది మీరు మర్చిపోవద్దు. అది కూడా మర్చిపోవద్దు, కనవరం కూడా మర్చిపోవద్దు. నేను ఈ గుడి దగ్గరికి వచ్చి ఎలక్షన్ గురించి మాట్లాడితే బాగోదు, అయినా చిన్న మాట. వచ్చే 2 నెలల్లో మనకి ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకుని నేను హామీ ఇచ్చాననుకుంటారేమో మీరు. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని హామీ ఇవ్వలేదు, కేవలం ఇక్కడ దేవుడిని దృష్టిలో పెట్టుకుని 3వ వార్డు మా 3వ డివిజన్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీని దృష్టిలో పెట్టి నేను కేవలం హామీ ఇచ్చాను తప్ప ఇది ఎలక్షన్ హామీ కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎలక్షన్ హామీ మాత్రం కాదు. ఎలక్షన్ హామీ కావాలంటే మళ్ళీ వేరే వస్తాం, మీకు హామీలు ఇస్తాం. ఈ అందరూ మీరు గమనించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తప్పకుండా మా కథోత్సవాలు మేము ఉపయోగించుకున్నాను. కథోత్సవాలు ఇక్కడ నాయకులు మణికుమార్ నాయకులందరితో అందరి ద్వారా సేవల పేర్లు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఇక్కడ రెప్రజెంటేటివ్ సాయిబాబాకి నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధానానికి అతి చేరువలో, రైల్వే స్టేషన్ కి దగ్గరలో, సువిశాలమైన ప్రకృతి నడుమ, కాలుష్యానికి దూరంగా, సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్. అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఉమెన్స్ పార్క్,
నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ, ఆర్ఓ వాటర్ ప్లాంట్, విశాలమైన 40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, సీసీ కెమెరా సర్వేలెన్స్, సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. గజానికి 500 రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా. ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. శ్రీశక్తి వెంచర్స్, LP నెంబర్ 43-2020, అన్నవరం. కాంటాక్ట్ 9701144449 మరియు 7382486336. ఓం నమః శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకంలో వాస్తు ముహూర్తంలో చూడబడ్డం, పొలములకు ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డం. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడ మీద తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176 9100186445.